విశాఖపట్నం మధురవాడ గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎఫ్ఎస్ఆర్ అనే కార్యనిర్వాహక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న WER4 హెల్ప్ సేవా క్లబ్ సమాజ సేవలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2011వ సంవత్సరంలో గాయత్రి కళాశాల విద్యార్థులే స్వయంగా స్థాపించిన ఈ క్లబ్ ఆరంభం నుంచి ప్రతి సంవత్సరం మధురవాడలోని స్వతంత్ర నగర్ ప్రాంతంలో వార్షిక సర్వే నిర్వహిస్తూ వస్తోంది. ఈ సర్వే ద్వారా అత్యంత పేద కుటుంబాలను గుర్తించి వారిని దత్తత తీసుకుని ప్రతి నెల అవసరమైన కిరాణా సరుకులు, మందులు వంటి ప్రాథమిక అవసరాలను అందిస్తోంది. విద్యార్థి అధ్యక్షుడు ఎం అనూష్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఫిబ్రవరి 1న నిర్వహించిన వార్షిక సర్వేలో ఒక వృద్ధ దంపతుల కుటుంబాన్ని క్లబ్ సభ్యులు గుర్తించారు. ఆ కుటుంబానికి కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిసి వారికి టేబుల్ ఫ్యాన్ అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రొఫెసర్ వీరభద్రరావు గారిని సహాయం కోరగా ఆయన కాదనకుండా ఆ కుటుంబానికి వీలైనంత ఎక్కువ సహాయం చేయండి, నేను మీకు అండగా ఉంటాను అని హృదయపూర్వకంగా మద్దతు తెలిపారు. ఆయన సహకారంతో ఆ వృద్ధ దంపతులకు టేబుల్ ఫ్యాన్తో పాటు కొత్త బట్టలు కూడా అందజేశారు. 2026 VR4 హెల్ప్ మెంబర్స్తో ఈ స్వతంత్ర నగర్ ఏరియాలో ఇక్కడ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకు అంటే మేము ఒక టేక్ కేర్ చేస్తున్న ఒక ఫ్యామిలీకి మా తరపు నుంచి ఒక టేబుల్ ఫ్యాన్, ఒక పెయిర్ ఆఫ్ క్లోత్స్, అలాగే బ్లాంకెట్స్ ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము ఏం భావిస్తున్నాము అంటే ప్రజెంట్ వాళ్ళ కండిషన్కి ఈ టేబుల్ ఫ్యాన్ అనేది వాళ్ళకి చాలా బెటర్ లైఫ్ అనేది ఇస్తుంది, వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ అనేది. మరి ఈ ఇనిషియేటివ్కి మా కాలేజ్లో ప్రొఫెసర్ వీరభద్రరావు సార్ ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు. ఆయనకి మా ఈ యొక్క ఫ్యామిలీ కండిషన్ అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. సో సార్ అట్మోస్ట్ కోఆపరేషన్తోని, ఇంట్రెస్ట్తోని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. సో VR4 అంటే ఏంటి, హూ ఆర్ వి? సో జీవీపీ కాలేజ్లో CFSR అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అండర్లో 9 సోషల్ క్లబ్స్ ఉంటాయి. అందులో VR4 హెల్ప్ ఒక పార్ట్. సో ఈ VR4 హెల్ప్కి నేను స్టూడెంట్ ప్రెసిడెంట్గా నా బాధ్యత నిర్వహిస్తున్నాను. సో VR4 హెల్ప్ ఈ స్వతంత్ర నగర్కి ఉన్న కనెక్షన్ దాదాపు ఒక 15 years ప్లస్. 2011 నుంచి ఈ ఏరియాలో యాన్యువల్గా ఒక సర్వే అనేది స్టూడెంట్ వాలంటీర్స్ చేత చేయడం జరుగుతుంది. సో సర్వే చేసిన తర్వాత వాలంటీర్స్ చేతే సర్వే రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఆ రివ్యూలోని ఎవ్రీ ఇయర్ ఎవరైతే ఎక్కువ నీడీ ఉన్నారో ఆ ఫ్యామిలీస్కి ఎవ్రీ మంత్ మా సైడ్ నుంచి మెడిసిన్ సపోర్ట్, గ్రాసరీ సపోర్ట్ లభిస్తుంది. దీని ద్వారా మేమేమనుకుంటున్నాము అంటే ప్రతి నెల వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితంలో ఒక సంతోషం, మేము ఉన్నామనే ఒక ధైర్యం వాళ్ళకి చాలా నింపుతుందని మేము భావిస్తున్నాము. నాట్ ఓన్లీ సర్వే, మార్చ్ 2025 యుగ వస్త్రాది అనే ఒక కాన్సెప్ట్తోని పండగ వాళ్ళతో కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళతో మేము పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అలానే మే 2025 అమృత ధార లైక్ మధురవాడలో ఫుట్పాత్ పైన బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. దాదాపు 500 గ్లాసుల దాకా మజ్జిగ ఇవ్వడం జరిగింది. అలానే జనవరిన సంకల్ప సేతు అనే యాక్టివిటీ చేశాము. ఈ ఇనిషియేటివ్స్ అన్నిటికీ మా కాలేజ్ నుంచి మాకు ఎంతో సపోర్ట్ అనేది దొరికింది. లైక్ మొట్టమొదటిగా మా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ AB కోటేశ్వరరావు గారు, ఇంకా మా డైనమిక్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ లతీఫా షేక్ మ్యామ్, అలానే CVNR సార్, వీళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సో ఫైనల్లీ VR4 హెల్ప్ సీనియర్స్ సుధాకర్ అన్నయ్య, జయశ్రీ అక్క, సుభాష్ అన్నయ్య, లిఖిత్ అన్నయ్య, వాళ్ళనే మేము ఏమనుకుంటున్నాము అంటే వాలంటీర్స్ వాళ్ళ టర్మ్లో ఇట్లాంటి ఇనిషియేటివ్స్ వల్ల వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని వాళ్ళ టైం బాగున్నప్పుడు సొసైటీకి వాళ్ళ తరపున ఏమైనా హెల్ప్ చేయగలరు అని మేము భావిస్తున్నాము. ఆ మోటోని మేము వాళ్ళు ప్రీచ్ చేస్తున్నాము. సో అదే మా మోటో కూడా, నోబడీ కెన్ హెల్ప్ ఎవ్రీవన్ కెన్ హెల్ప్ సమ్వన్. జై హింద్. పార్వతి, నేను గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లోని బీటెక్ చదువుతున్నాను, డేటా సైన్స్ అనే బ్రాంచ్ లోని. అండ్ నేను సెకండ్ ఇయర్ లో ఈ క్లబ్ లో అనేది పార్ట్ అయ్యాను. మేము వచ్చేసరికి చాలా ఈవెంట్స్ అనేది చేస్తున్నాం.
నేను ఈ క్లబ్ లోకి ఏంటంటే 2011 నుంచి ఈ ఫ్యామిలీ మా క్లబ్ అనేది 50+ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకుంది. అలానే 1000+ ఫ్యామిలీస్ ని సర్వే చేసింది. అది వచ్చి ఇలా చెప్పి ఇలా క్లబ్ ఇలా చేస్తుందని చెప్పగానే నాకు చాలా నచ్చింది. అంటే సొసైటీకి ఇంత చేస్తున్నారు, ఇంత హెల్ప్ చేస్తున్నారు, సరుకులు ఇస్తున్నారు. అందులోని మేము అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీస్ కూడా ఆర్థికంగా చాలా తక్కువగా, పిల్లలు వదిలేసి ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు, లేదంటే ఒంట్లో బాలేని లాంటి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ మేము ఎక్కువ టార్గెట్ చేసి, అంటే అలాంటి వాళ్ళకి మా సాయం ఇస్తే బాగుంటదని చెప్పి మేము ఇలా ముందుకు వచ్చాం.